ఇదంతా చేసింది దారుణాన్ని పునాది వేసి మామ కోడల మధ్య పొత్తు కుదరడం కోసం ఆ రాగిరేఖ మీద దేవి మాటగా నువ్వు ఆ మాంసమని జంభరక జంభర జంభ. ఎవరు నువ్వు? గజ్జల ప్రసాద్. నా పేరు నువ్వు వినుండవులే. దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ, డబ్బు గల కోటీశ్వరులందరినీ నిరభ్యంతరంగా దోచుకుని నిర్భయంగా బతుకుతూ 33 సార్లు జైలు నుంచి తప్పించుకొచ్చిన గ్రేట్ మ్యాన్ ని. జంభరక జంభర జంభ. చూడు, నేను ఎక్కువగా మాట్లాడను. పని పూర్తి చేసుకుని అర్జెంటుగా పోవటం నాకు అలవాటు. వీలు చూసుకుని నీ నగలు దోచుకోవటానికి ఇక్కడికి వచ్చాను. కానీ మీ ఇద్దరి గొడవ విన్నాక అంతకన్నా మంచి ఆలోచన వచ్చింది. బాతుని కొయ్యకుండా బంగారు గుడ్లు సంపాదించే మంచి కథ దొరికింది. మీ ఇద్దరి మాటల్ని ఈ టేపులో ఎక్కించేశాను. విన్నావుగా ఇందాక. నేను ప్రజలందరికీ తెలిసిన దొంగనే, నువ్వు తెలియని దొంగ. అందుకని మన ఇద్దరం రాజీ కొద్దాం. ఏమ్మా, రాజీ కొద్దాం. రేపు తెల్లారుగానే నీ భక్తులు వస్తారు కదా, వాళ్ళందరికీ నేను నందీశ్వరునని, నీ కోసం నీతో పాటే నేను పుట్టి అన్ని చెప్పు. నేను ఈ వ్యాపారం పెట్టుకుంటాను. నంది బాబానై నా బతుకు నే బతుకుతాను. నీ కలెక్షన్కి నేనే వడ్డానమ్మో. నీ సెపరేటు, నా సెపరేటు. మరి తప్పకుండా చెప్పాలి. చెప్పకపోయావో నీ భక్తి గీతాలు వినిపించే ప్రతి స్పీకర్లోంచి ఈ నైట్ సీన్ డైలాగులు వినిపిస్తాను. అప్పుడు ప్రజలందరూ నిన్ను, నీ మొగుణ్ణి, నీ మామని, నీ అత్తని, చివరికి నీ కన్న బిడ్డని కూడా వీర కొట్టుడు కొడతారు. రాళ్లతో కొట్టి కొట్టి చంపుతారు. వస్తానమ్మా. డంభరక జంభర జంభ. మీకు బుద్ధిందా? వీరంతా పిచ్చివాళ్ళు, కసాయివాళ్ళు, మూర్ఖులు. ఆమె రాయి కాదు, రప్ప కాదు, నా భార్య, దేవత కాదు. పండి, మిమ్మల్ని తప్పేస్తారు. పండి పండి పండి, మీకు చెప్పేసి పండి. ఏమండి, శివానంద పిచ్చివాడైపోయేట. ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం. మరొకరితో నాకు ప్రమేయం లేదు. అమ్మా, సంభవి, సర్వాణి. అమ్మో, వీడి వాలకం చూస్తే డొంక కదిలించి కథంతా బయట పెట్టేలా ఉన్నాడే. ఇది దేవత కాదు, ఇదంతా నాటకం అని తెలిస్తే కొంప మునిగిపోదు. అమ్మా, అమ్మా, నువ్వు బాధపడుతున్నావా? నా తల్లి బాధపడుతోందా? నీకంట కన్నీరా? వద్దమ్మా, వద్దు. ఈ సృష్టి అంతటికీ చల్లదనాన్ని ప్రసాదించే నీ కంట కన్నీరు ఒలికితే భూమి బ్రద్దలైపోతుంది, తారలు రాలిపోతాయి, సముద్రాలు పొంగిపోతాయి. అమ్మా, ఆనాడు తిన్నడు తన కన్నిచ్చి పరమేశ్వరుడి కన్నీరాపాడు. కానీ నేను మానవ మాతృణ్ణే, అల్పుణ్ణే. ఏం చెయ్యనమ్మా? నా రక్తంతో నీ పాదాభిషేకం చేసి నీ కన్నీరాపుతానమ్మా. మాతా! ఇతను కూడా సామాన్యుడు కాదు పిన్ని. అవునే మాతా, నీకెంత పలుకుబడిందో నీ భక్తుడిగా నాకు అంతే పలుకుబడింది. నేనేం చెప్పినా నీ మాటలుగానే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు కథను కొత్త మలుపు తిప్పుతాను. అందుకే ఈ రక్తాభిషేకం. చూస్తావా? అమ్మా, ఏమిటమ్మా నీ నిర్ణయం? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? మరో చోటికి తరలిపోతావా? తుచ్చ మానవ ప్రపంచంలో జరిగే ఘోరాల్ని చూడలేక వెళ్ళిపోతావా అమ్మా? వద్దమ్మా, వద్దు, వద్దమ్మా. భక్తులారా, 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 విన్నారా? అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోతానంటోంది, మనల్ని వదిలి వెళ్ళిపోతానంటోంది. ఈ పాపిష్టి ప్రపంచంలో ఉండలేక, తన భర్త చేసే గోల భరించలేక సప్త సముద్రాల అవతలకి లేదా హిమాలయాలకి వెళ్ళిపోతానంటోంది. చివరికి నేను బతిమాలగా ఈ కలియుగంలో జరిగే ఘోరాలు పాపాలు తన కళ్ళబడకుండా ఉండటం కోసం, అనునిత్యం మన కళ్ళెదురుగానే ఉండటం కోసం, మానసిక ప్రశాంతత కోసం ఈ ప్రాంతంలోనే, ఇక్కడే అమ్మ సజీవ సమాధి అయిపోవటానికి అంగీకరించింది. తరలిపోతానంటోంది. వద్దు బాబు, అమ్మ సమాధిగానైనా మా కళ్ళ ముందుంటే అదే మాకు చాలు. మాకేం తెలియదు బాబు, మేం మూర్ఖులం. మిమ్మల్ని చూస్తున్న దగ్గర నుంచి మాకు దేవుళ్ళ కనిపిస్తున్నారు. అదేదో మీ చేతులతోనే చేయండి బాబు.